Hi, hello, namaste. Hope everyone is doing great. Welcome back to my channel. This is Shiva. You're watching Car Talks with Shiva Ghat Reddy. సో ఇవాళ మనం ఎంజీ హెక్టర్ ప్లస్ ఒక ఓనర్షిప్ రివ్యూ చేస్తున్నాం. సో ఎంజీ హెక్టర్ ఒక ఇంజిన్ స్పెక్స్ చూసుకుంటే మనకి పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి 1500 సీసీతో వస్తుంది, విచ్ ఇస్ 141 bhp 250 న్యూటన్ మీటర్ టార్క్తో వస్తుంది. అట్ ద సేమ్ టైం డీజిల్ ఇంజిన్ చూసుకుంటే మనకి 2000 సీసీతో వస్తుంది, 167 bhp 350 న్యూటన్ మీటర్ టార్క్తో వస్తుంది. సో ఇప్పుడు మన కార్ వాక్ అరౌండ్ చేసి కార్ ఒక ఫ్యూచర్స్ మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం విల్ ఆల్సో టాక్ అబౌట్ pricing about MG Hector Plus and also driving experience అలాగ ఉంటుంది and what are the pros and cons of it. సో కార్ ఒక ఫ్రంట్ ప్రొఫైల్ ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ సెంటర్లో మారిస్ గ్యారేజ్ అని చూస్తున్నారు కదా, సో ఇది మనకి వెహికల్తో రాదు. సో దిస్ ఈజ్ అండర్ యాక్సెసరీ. అండ్ మనం గ్రిల్ చూసుకుంటే చాలా బోల్డ్ అండ్ హనీకోమ్ డిజైన్తో ఉన్న గ్రిల్ వస్తుంది మనకి ఇక్కడ. సో విచ్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ అండ్ క్రోమ్. సో మనకి ఇక్కడ పైన అంత బ్లాక్ వచ్చి కింద క్రోమ్ డిజైన్ వస్తుంది. అండ్ ఎంజీ అనే బ్యాడ్జింగ్ చూసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనం ఎల్ఈడి డిఆర్ఎల్, ఆల్ డే టైమ్ రన్నింగ్ డిఆర్ఎల్ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ కింద చూస్తే మనకి ఇక్కడ ప్రాజెక్టర్ వస్తుంది విచ్ ఇస్ హై బీమ్. అండ్ మనకి ఇక్కడ టర్న్ ఇండికేటర్ వచ్చి డైనమిక్ వస్తాయి, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్. అండ్ కింద మనకి ఫాగ్ ల్యాంప్స్ వస్తున్నాయి. టర్వింగ్ హుక్ ఒక ప్లేస్మెంట్ చూసుకోవచ్చు ఇక్కడ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు. అండ్ కింద మనం చూసుకుంటే చిన్న స్కిడ్ ప్లేట్ ఇచ్చారు ఇక్కడ, నంబర్ ప్లేట్ కింద. మనకి ఇక్కడ ఎంజీ కింద మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా ఒక ప్లేస్మెంట్. సో కార్ ఒక సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి పైన రూఫ్ రైల్స్ వస్తాయి. రూఫ్ రైల్స్ మనకి చిన్న సిల్వర్ ఫినిషింగ్తో వస్తాయి. ఇక్కడ బ్లాక్ క్రోమ్ అయితే ఎక్కడ వాడలేదు. అండ్ బ్యాక్ మనం చూసుకుంటే చిన్న ఇక్కడ సి పిల్లర్ డి పిల్లర్ ద్వారా మనకి చిన్న క్వార్టర్ గ్లాస్ అనేది ఉంది. అండ్ డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి క్రోమ్ ఎలిమెంట్తో వస్తాయి విత్ బాడీ కలర్. టర్న్ ఇండికేటర్స్ మనకి ఇక్కడ వస్తాయి ఓఆర్విఎమ్స్తో పాటు. అండ్ మనకి ఇక్కడ కింద కెమెరా ఉంది, దట్ ఈస్ ఫర్ 360 డిగ్రీ కెమెరా. వీల్స్ చేసుకుంటే మనకి డిజైన్ చాలా బాగుంటుంది. అలాయ్స్ చూసుకుంటే మనకి 18 ఇంచ్ అలాయ్స్ వస్తాయి. సో టైర్ ప్రొఫైల్ వచ్చేసి 215/55R18 ఇది. అండ్ క్యాలిపర్స్ చేసేమో రెడ్ చేశారు, ఓనర్ ఇది కొన్నాక మనకి రెడ్ కలర్ చేయించుకున్నారు క్యాలిపర్స్. అండ్ డిస్క్ బ్రేక్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 192 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది ఫర్ దిస్ ఎంజీ హెక్టర్ ప్లస్. అండ్ బ్యాక్ కూడా మనకి డిస్క్ వస్తాయి బ్రేక్స్. సో కార్ ఒక బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. చాలా నీట్గా క్లాసీ డిజైన్ అని చెప్పొచ్చు. సో చూస్తే మనకి ఇక్కడ పైన షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది. అండ్ షార్క్ ఫిన్ యాంటీనాతో పాటు మనకి ఇక్కడ స్పాయిలర్ మనకి వేరేగా ఒక ఎక్స్ట్రా పార్ట్లా రాదు, బాడీతో ఇంక్లూడ్ వస్తుంది ఇక్కడ దాకా. మన స్టాప్ లైట్ ఇక్కడ చూసుకోవచ్చు దీని కింద. అండ్ వైపర్ ఒక ప్లేస్మెంట్ ఇక్కడ చూడవచ్చు, రేర్ వైపర్. ఎంజీ ఒక బ్రాండింగ్ మనం ఇక్కడ చూడవచ్చు సెంటర్లోని. చూస్తే ఇక్కడ టెయిల్ లైట్స్ వచ్చేసి మనకి ఎల్ఈడి వస్తాయి, ఎల్ఈడితో పాటు టర్న్ ఇండికేటర్స్ వస్తాయి విచ్ ఆర్ డైనమిక్. అండ్ ఇంటర్నెట్ ఇన్సైడ్ అన్న బ్యాడ్జింగ్ చూసుకోవచ్చు బికాజ్ ఇట్ హ్యాస్ ఏ కార్ కనెక్టెడ్ యాప్స్ ఉంటాయి. ప్లస్ మనకి లాట్స్ ఆఫ్ ఫీచర్స్ ఇట్ ఈస్ హ్యావింగ్. ఎంజీ హెక్టర్ అనేది చాలా ఫీచర్స్ తెస్తున్నారు అనమాట. సో హెక్టర్ ప్లస్ అన్న బ్యాడ్జింగ్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి బ్యాక్ కెమెరా యొక్క ప్లేస్మెంట్ ఇక్కడ చూడొచ్చు. అండ్ వీఆర్ హ్యావింగ్ 4 పార్కింగ్ సెన్సర్స్ అట్ ద బ్యాక్. అండ్ మన ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ చూడవచ్చు, రేర్ రిఫ్లెక్టర్స్. మనకి ఇక్కడ బ్యాక్ చూసుకుంటే ఎగ్జాస్ట్ నోట్ ఇచ్చారు, ఇది ఫేక్ ఎగ్జాస్ట్ నోట్ బికాజ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జాస్ట్ ఇక్కడ ఉంది. సో బ్యాక్ ఇప్పుడు మనం బూట్ ఓపెన్ చేసి చూద్దాం. సో కీస్ నా దగ్గర ఉన్నాయి. సో కీస్ మీరు పాకెట్లో పెట్టుకొని మీరు ఒకసారి ఇలా లెగ్స్ ఇలా స్వైప్ చేస్తే మీకు బూట్ అనేది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా బికాజ్ ఇట్స్ ఎన్ ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్. అండ్ మీరు ఇక్కడ క్లోజ్ చేయాలన్నా సరే ఈ స్విచ్ నొక్కితే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది. లేదంటే మీరు ఇప్పుడైతే వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా కొంత టైంలో అదే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది. సో ఇక్కడ బూట్ స్పేస్ ఎక్కువ రాదు బికాజ్ ఇట్స్ 6 సీటర్ వెహికల్. మీకు 155 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ట్రంక్ లైట్ కూడా చూసుకోవచ్చు. సో బూట్ కెపాసిటీ మీరు పెంచుకోవాలనుకుంటే మీరు సీట్స్ ఇలా డౌన్ చేసుకోవచ్చు దీంతో. యా, దెన్ విల్ బి గెటింగ్ అరౌండ్ 450 or 500 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్, ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలీదు. అండ్ బ్యాక్ సీట్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఏసీ వెంట్స్ ఒక ప్లేస్మెంట్ కూడా ఇక్కడ వచ్చారు. అండ్ ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ వాట్ ఎవర్ ద ఏసీ ఉంటుంది, ఏసీ యొక్క ఫ్యాన్ స్పీడ్ మీరు ఇక్కడ నుంచి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ క్లోజింగ్. సో ఇంజిన్ హుడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి దిస్ ద ఇంజిన్ బే ఫుల్లీ కవర్డ్ వస్తుంది. మనకి ఇంజిన్ అయితే ఉందో ఇంజిన్ మీద కూడా మనకి ఒక కవర్ వస్తుంది. సో విచ్ సేస్ దట్ టర్బో.
ఎంజీ టర్బో. సో ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్. సో 4 సిలిండర్ ఇంజిన్ ఇది. సో ఇన్సులేషన్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు, ఇంజిన్ నాయిస్ బయటికి రాకుండా. అండ్ మనం బానెట్ కూడా చాలా హెవీ ఉంది. సో బ్యాక్ సైడ్ మన డోర్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్రోమ్ ఫినిష్ వస్తుంది ఈ డోర్ హ్యాండిల్. అండ్ ఇక్కడ చూస్తే ఇన్ఫినిటీ స్పీకర్స్ ఇచ్చారు, ఆ బ్రాండింగ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇక్కడ ఇదంతా బ్లాక్ అండ్ ట్యాన్ ఇంటీరియర్ ఇచ్చారు, లైక్ కంప్లీట్ లెదర్. సో ఇది చిన్న సాఫ్ట్ టచ్ ఉంది, ఇది హార్డ్ టచ్ ఇచ్చారు. మనం పవర్ విండో ఒక స్విచ్ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ డోర్ పాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చూసుకోవచ్చు. 1 లీటర్ మనకి ఈజీగా బాటిల్స్ అయితే సరిపోతాయి. అండ్ కింద కూడా మనకి స్పీకర్ ఒక ప్లేస్మెంట్ చూసుకోవచ్చు. దిస్ మైట్ బి ట్విట్టర్ కింద స్పీకర్ అయ్యి ఉంటుంది. సో సీట్స్ మనకి ఇలా ఉంటాయి. సో క్యాప్టెన్ సీట్స్ వస్తాయి ఇక్కడ సెంటర్ రోలో. అండ్ ఇది 6 సీటర్ వర్షన్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ సెంటర్లో మనకి ఇక్కడ హంప్ కూడా ఏం లేదు. సో ఎనీవేస్ ఇట్స్ 6 సీటర్ కాబట్టి సెంటర్ ప్యాసింజర్ కూడా ఇక్కడ కూర్చొని అక్కడ ఏం అక్కర్లేదు. సో ఆమ్రెస్ట్ కూడా హెవీ ఉంది. సో మన ఈజీగా కంఫర్టబుల్ డ్రైవ్ ఉంటుంది మనకి ఇక్కడ కూర్చుంటే. సో యూ గెటింగ్ ఎ లైట్ ప్లేస్మెంట్ ఓవర్ హియర్. అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ ఇక్కడ ఉన్నాయి, లైక్ డ్రైవర్ సైడ్ కాకుండా మనకి 3 గ్రాబ్ హ్యాండిల్స్ వస్తాయి. సీట్ బెల్ట్స్ ఆర్ అడ్జస్టబుల్ ఇక్కడ చూసారా. అండ్ ఏసీ వెంట్స్ ఒక ప్లేస్మెంట్ మనకి ఇక్కడ ఉంది. దాంతోపాటు మీరు ఇక్కడ బ్లోయర్ స్పీడ్ మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ కింద మీకు ఇక్కడ 5 వోల్ట్స్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా వస్తుంది. అండ్ దాంతోపాటు చిన్న స్టోరేజ్ స్పేస్ ఇక్కడైతే కనిపిస్తుంది మనకి. సో మీరు బ్యాక్ రోలో కూర్చోవాలంటే మీరు సెంటర్ నుంచి వెళ్ళాలి, చాలా తక్కువ స్పేస్ ఉంది. బ్యాక్ సీట్లో అండర్ థై సపోర్ట్ అయితే చాలా పూర్ ఉందని చెప్పొచ్చు, బికాజ్ యూఆర్ గెటింగ్ వెరీ రేర్ స్పేస్. మనకి స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలకి ఇది సరిపోతుంది. లెగ్ రూమ్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద లైక్ హూ ఎవర్ ఈస్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ సీట్. సో యూ కెన్ అడ్జస్ట్ దట్ సీట్. సెంటర్ రోలో కూర్చున్నప్పుడు నాకు లెగ్ రూమ్ అయితే బాగుంది, బికాస్ నేను సీట్ కొంచెం వెనక్కి అడ్జస్ట్ చేసుకున్నా. సో డ్రైవర్ సీట్ కూడా బాగా బ్యాక్ ఉంది, బట్ స్టిల్ ఐఎమ్ గెటింగ్ గుడ్ లెగ్ రూమ్. అండ్ అండర్ థై సపోర్ట్ ఈజ్ ఆల్సో ఓకే, యావరేజ్ అని చెప్పొచ్చు. నాకు హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది, నాకు సరిపోతుంది హెడ్ రూమ్ లైక్ ఫర్ మై హైట్. సో మీరు ఈ సీట్స్ ఈజీగా రిక్లైన్ కూడా చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే మనకి ఇక్కడ సేమ్ క్రోమ్ ఎలిమెంట్ వస్తుంది డోర్ హ్యాండిల్స్. సో ఇన్ఫినిటీ ఒక ట్విటర్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకి కంప్లీట్ లైక్ లెదర్ ఫినిష్తో వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఈ క్రోమ్ చాలా బాగుంది, లైక్ లుక్స్ వైజ్ ఫర్ ద డిజైన్. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు లైక్ 1 టచ్ ఫర్ ద డ్రైవర్ సైడ్. అండ్ చైల్డ్ లాక్ ఒక ప్లేస్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు, మిగతావన్నీ నార్మల్ పవర్ విండోస్ వస్తాయి. అండ్ అన్లాక్ మనకి ఇక్కడ వస్తుంది ఆప్షన్ అది. అండ్ డోర్ పాకెట్స్ చూసుకోవచ్చు, 1 లీటర్ సరిపడే మనకి చిన్న స్టఫ్ కూడా ఉన్నా మన సైడ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఓఆర్వీఎం అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఇచ్చారు మనకి. అండ్ మనకి ఓఆర్వీఎమ్స్ మనం క్లోజ్ చేసుకోవాలంటే ఇక్కడ నొక్కితే మనకి క్లోజ్ అవుతుంది. అండ్ రైట్ ఆర్ లెఫ్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. హెడ్లైట్ లెవెలర్ ఇక్కడ ఇచ్చారు మనకి. అండ్ మన ట్రంక్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి మీరు ట్రంక్ ఓపెన్ చేసుకోవచ్చు. మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒక బ్రైట్నెస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో డాష్బోర్డ్ ఒక డిజైన్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది, ఎంజీ హెక్టర్ ప్లస్. సో ఇప్పుడు లేటెస్ట్గా ఇంకోటి రిలీజ్ అయింది లైక్ ఎంజీ హెక్టర్ ద లేటెస్ట్ వర్షన్ ఫేస్ లిఫ్ట్ అని చెప్తున్నారు. సో అది ఇంకా బాగుంటుంది, ఇంకా ఫ్యూచరిస్టిక్. సో డాష్బోర్డ్ ఒక డిజైన్ చూసుకుంటే మనకి కంప్లీట్గా బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఇచ్చారు. సో సీట్స్ కూడా బ్రౌన్ వస్తాయి మనకి, అటెన్షన్ పుల్ చేస్తుంది. సో దిస్ ఇస్ లైక్ 18-inch టచ్ స్క్రీన్ కంప్లీట్గా. ఒక ట్యాబ్లో మనం చూడొచ్చు, ట్యాబ్లో వాడుకోవచ్చు కూడా. ఏసీ వెంట్స్ ఒక ప్లేస్మెంట్ మనకి ఇక్కడ కార్నర్స్లో హారిజెంటల్గా వచ్చి ఇక్కడ సెంటర్లో వర్టికల్గా ఇచ్చారు. హజార్డ్ ల్యాంప్స్ ఒక ప్లేస్మెంట్ మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఒక ప్లేస్మెంట్ మనం ఇక్కడ చూడొచ్చు. సో స్టీరింగ్ చూసుకుంటే మనకి లైక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైక్ మనకి బోత్ టెలిస్కోపిక్గా అండ్ అప్ అండ్ డౌన్ కూడా అడ్జస్ట్ అవుతుంది. సో స్టీరింగ్ ఒక రైట్ సైడ్ మనం చూసుకుంటే లైక్ బ్లూటూత్ కనెక్షన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వాల్యూమ్ కంట్రోల్స్ అని ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు, లైక్ కాల్ కనెక్ట్ ఆర్ డిస్కనెక్ట్. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ లైక్ క్రూజ్ కంట్రోల్ కానీ మీరు వాట్ ఎవర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ మనకి స్పీడోమీటర్ వస్తుంది, రైట్ సైడ్ టాకోమీటర్. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ ఫ్యూయల్ కూడా ఇక్కడ కింద చూసుకోవచ్చు, లైక్ ఆన్ ద టాప్ లెఫ్ట్ యూ కెన్ ఫైండ్ ద ఫ్యూయల్ గాజ్. అండ్ ఇంజిన్ టెంపరేచర్ మనం రైట్ కార్నర్లో చూసుకోవచ్చు. అండ్ నావిగేషన్ కానీ, కరెంట్ ట్రిప్ కానీ, వార్నింగ్ మెసేజ్ ఏమైనా, మల్టీమీడియా కనెక్షన్స్ సెటప్ అండ్ బ్లూటూత్ కనెక్షన్స్ మన ఫోన్ నుంచి కనెక్ట్ చేసుకుని నావిగేషన్ ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇప్పటిదాకా వెహికల్ అయితే 11,000 కిలోమీటర్స్ అయితే రన్ అయింది. సో సెంటర్లో చూసుకుంటే మనకి చాలా ఫీచర్స్ వస్తాయి కార్లో. గానా యాప్ వస్తుంది మనకి, అండ్ ఫైల్ యాప్, అండ్ ఇదంతా కార్ కనెక్టెడ్ యాప్ వస్తుంది. యూ విల్ బీ హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ ఇన్ దిస్. గేర్ నాబ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, గేర్ నాబ్ మనం ప్రెస్ చేసి మనం గేర్స్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఈకో మోడ్ ఒకటి ఇచ్చారు మనకి ఇక్కడ.
సో పార్కింగ్ రేర్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్లో మాన్యువల్ పెట్టుకొని లైక్ అండ్ ఆల్సో విల్ బీ హ్యావింగ్ ఏ స్పోర్ట్ మోడ్. అండ్ మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్, ఒక ఫోన్స్ ఛార్జింగ్కి ఇక్కడ మేము ప్లేస్మెంట్ చూడొచ్చు. అండ్ కప్ హోల్డర్స్ మనకి ఇక్కడ 2 ఉన్నాయి. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఒక స్విచ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆటో హోల్డ్ ఫంక్షన్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ సెన్సార్స్ కోసం ఇది పెట్టారు. అండ్ రేర్ ఏసీ మరి ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. 360 డిగ్రీ కెమెరా మరి ఇక్కడ చూసుకోవచ్చు. 360 డిగ్రీ కెమెరా ఒక మీకు కెమెరా క్లారిటీ చూపిస్తాను. సో దిస్ ఇస్ ఫర్ ద 360 డిగ్రీ కెమెరా. ఆటో డిమ్మింగ్ IRVMs ఇక్కడ వస్తాయి మనకి. దాంతోపాటు మనం ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. లైట్ ఒక ప్లేస్మెంట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సన్ రూఫ్ ఓపెన్ చేయాలంటే మీరు ఇక్కడ పుష్ చేస్తే మీకు సన్ రూఫ్ ఓపెన్ అవుద్ది. సో దిస్ ఈజ్ ఎ పానోరమిక్ సన్ రూఫ్, హ్యూజ్ సన్ రూఫ్ వస్తుంది మనకి ఇక్కడ. బ్లైండ్ ఓపెన్ అండ్ ఇది బ్లైండ్ క్లోజింగ్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి లైట్తో పాటు వ్యానిటీ మిర్రర్ వస్తుంది. సో డ్రైవర్ సైడ్ చూసుకుంటే మనకి డ్రైవర్ సైడ్ కూడా మనకి మిర్రర్ వస్తుంది. ఓకే, సో మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఒక ఆప్షన్ మాత్రం మనకి ఇక్కడ కింద ఇచ్చారు. మనకు అది కొంచెం కష్టం. ఇక్కడ చూసారా లైట్ వెలిగింది, ఇఫ్ యూ కెన్ సీ ఇట్. అది ఎందుకు అక్కడ ఇచ్చారో విచ్ ఇస్ వెరీ అన్కంఫర్టబుల్. ఇది కొంచెం చేంజ్ చేసి ఉంటే బాగున్నాను. యాక్చువల్ అయితే ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ చేస్తే బాగున్నది. సో ఇప్పుడు మనం కార్ అయితే డ్రైవ్ చేద్దాం. సో కార్ ఒకసారి డ్రైవ్ చేసి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ఓనర్ ఇంటెన్షన్స్ ఏంటో కనుక్కుందాం. సో ఐఎమ్ ఇన్ టు ద డ్రైవింగ్ సీట్ నౌ ఆఫ్ MG Hector Plus. సో నేను ఇప్పుడు వెహికల్ డ్రైవ్ చేస్తే నాకైతే క్లియర్గా బానెట్ వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయింది ఏంటంటే డ్రైవర్ సీట్ వచ్చేసి మీకు 6-way అడ్జస్టబుల్ సీట్ వస్తుంది. అండ్ దాంతోపాటు డ్రైవర్ సీట్ లైక్ నార్మల్గా మాన్యువల్గా మీరే సీట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో పెట్రోల్ ఇంజిన్ కాబట్టి వీ కాంట్ హియర్ సమ్ లైక్ ఇంజిన్ నాయిస్ అయితే రావట్లేదు క్యాబిన్లోకి. చాలా సైలెంట్, స్మూత్ ఉంది. సో స్టీరింగ్ కూడా మనకి ఎలక్ట్రానిక్ స్టీరింగ్ కాబట్టి లైక్ ఆ ఫీల్ బాగుంటుంది, లైక్ వెరీ స్మూత్ ఎనఫ్ టు డ్రైవ్ ఇన్ ద సిటీస్ ఆల్సో. సో మనం ఇప్పుడు ఒకసారి ఓనర్తో మాట్లాడదాం. విల్ నో హిజ్ ఇంటెన్షన్స్, లైక్ ఈజ్ హీ హ్యాపీ ఆర్ హ్యావింగ్ ఎనీ రిగ్రెట్స్. సో హాయ్ బాబీ. హాయ్. సో నేను నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రతి వీడియోలో ఒకటే అడుగుతా, లైక్ వై ఓన్లీ యూ పిక్ దిస్ వెహికల్, టు నో యువర్ ఇంటెన్షన్స్. లైక్ ఏదైనా స్పెసిఫిక్ కాజ్ ఉందా, నచ్చి కొనుక్కున్నారా, లేకపోతే ఏదో వెహికల్ తీసుకోవాలని చెప్పి తీసుకుంటారు కొంతమంది. సో దానికోసం ఐ యూస్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, లైక్ వై ఓన్లీ MG Hector, దట్ టు ప్లస్. ఓకే, అంటే మన ఇప్పుడు మార్కెట్లో 30 lakhs. కొంచెం గట్టి మాట్లాడు, కెమెరా క్యాప్చర్ అవుద్ది. ఓకే ఫైన్, యా కలర్ స్టార్ట్ చేసి. అదే మన మార్కెట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి బిలో 30 lakhs. ఓకే, అంటే ఈ వెహికల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది రోడ్ ప్రెజెన్స్. రైట్, ఫ్యూచర్స్ లోడెడ్. ఓకే, ఫ్యూచర్ లోడ్, ఇంటర్నెట్ ఇన్సైడ్. యా. మళ్ళీ ఈ వెహికల్ లో నాకు అదే సేఫ్టీ కూడా బాగుంది. అంటే ఈ డోర్స్ అనేది థ్రస్టీగా ఉన్నాయి, హెవీగా ఉన్నాయి డోర్స్. అంటే హై మెటల్ తో తయారు చేసినట్టు హెవీగా ఉంది. ఓకే. సో అంటే చూసాను ఆల్రెడీ, నేను XUV700 బుక్ చేశాను. ఓకే. అది లేట్ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ కదా. సో మనకి మార్కెట్ లో ఇది ఒకటి అప్పుడు కొంచెం త్వరగా డెలివర్ చేస్తాను గ్యాజెట్ వెహికల్ అంటే ఇది వచ్చింది. ఓకే ఓకే. సో నేను ఇది తీసుకున్నాను అనమాట. అచ్చా, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, లైక్ నువ్వు తీసుకున్నప్పుడు ఇది ప్రైసింగ్ అంత అయింది, లైక్ వాట్ వాస్ ద ప్రైసింగ్ ఆఫ్ దిస్ వెహికల్? నేను తీసుకున్నది హై ఎండ్ షార్ప్. ఓకే. 26.70. 26.70. ఇట్ వాస్ ఇన్ 2021 మోడల్. ఓకే. సో చూసుకుంటే పెట్రోల్లో మనకి 14 వేరియంట్స్ ఉంటాయి ఇన్ టోటల్, అండ్ డీజిల్లో మనకి అరౌండ్ 4 వేరియంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు కొత్తగా ఫేస్ షిఫ్ట్ వచ్చింది. సో దాట్ ఈస్ కాస్టింగ్ ఈవెన్ మోర్ నౌ వెన్ కంపేర్ టు దిస్. సో కంప్లీట్ టెక్కీ కావాలి మీకు, ఫుల్ ఫ్యూచర్ లోడెడ్ కార్ కావాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ అండ్ ఆర్ మైలేజ్ అనుకుంటే యూ కెన్ ప్రిఫర్ దిస్. ఓకే. సో నౌ బ్యాక్ టు దిస్, లైక్ సో ప్రైసింగ్ చెప్పేశారు, అండ్ మీకు నాకు ఒక 5 థింగ్స్ చెప్పండి, లైక్ ప్రోస్ ఆఫ్ దిస్ వెహికల్. ప్రోస్ అంటే నాకు ఫస్ట్ చెప్పాను, వెహికల్ రోడ్ ప్రెజెన్స్ బాగుంటుంది. ఓకే. అండ్ SUV కూడా షార్ప్ లా ఉంటుంది. ఎస్, నాకు ఆ లుక్స్ నచ్చాయి అండ్ ఫ్యూచర్స్ కూడా నచ్చాయి. ఓకే. కంఫర్ట్ కూడా ఉందనేసి నేను ఫ్యామిలీకి పర్పస్ కి తీసుకున్నాను అనమాట ఈ వెహికల్. ఓకే 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 ఫైన్. సో అంతే, ప్రోస్ అయితే అంతే. సో కాన్స్ ఇంకేమున్నాయి, లైక్ మీకు వెహికల్లో నచ్చలేనివి, ఆర్ ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూ? అంటే ఈ వెహికల్లో నచ్చలేనిది ఏంటంటే టైర్స్. ఓకే. ఈ వెహికల్ వెయిట్ని తట్టుకోలేని టైర్స్ అవి, లైక్ సిటీ టైర్స్. ఓకే. ఆఫ్ రోడ్ వెళ్ళేటప్పుడు ప్రతి బంప్ ఫీల్ అవ్వచ్చు. ఓకే.
ఆల్ టెరెన్ టైర్స్ కావు ఇవి, ఆల్ టెరెన్ టైర్స్ అయితే మనకి ఇచ్చింది గుడియర్ టైర్స్ మాట. ఓకే, సిటీలో ఏ చిన్న బంప్ వచ్చినా మనకి ఫీల్ వస్తుంది. ఓకే, వెహికల్ బాడీ రోల్ టైప్ అయిపోతూ ఉంటుంది. ఓకే ఓకే. సో నాకు అది నచ్చింది ఏంటంటే ఇచ్చిన టైర్స్ నచ్చలేదు. ఓకే, సో మీకు సర్వీస్ పార్ట్ ఎలాగ ఉంది అండ్ సర్వీస్ కాస్ట్ ఎలాగ ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది? సర్వీస్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇది థర్డ్ సర్వీస్ అయింది. ఓకే, థర్డ్ సర్వీసింగ్ నాకు అరౌండ్ 15,000 అయింది థర్డ్ సర్వీస్. అండ్ సర్వీస్ విషయానికి వస్తే రిసీవింగ్ అనేది, కస్టమర్ రిసీవింగ్ అనేది బాగోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మళ్ళీ మనకి చాలా టైం కూడా తీసుకుంటారు మనం వెహికల్ డెలివరీ ఇవ్వడానికి సర్వీస్ సెంటర్ నుంచి. అచ్చా, ఓకే. 3 to 4 days అట్లీస్ట్ తీసుకుంటారు నా ఎక్స్పీరియన్స్ బట్టి. సో కాన్స్ వస్తే అలాగే కాన్స్ ఏమున్నాయి? కాన్స్ విషయానికి వస్తే ద మేజర్ ఇష్యూ అంటే ఇంకా 360 కెమెరా అనుకోవచ్చు మనం. అది మనకి అవసరమైంది చాలా, అంటే మేజర్ పార్ట్ మాట. అది చాలా లాగీగా ఉంటుంది. అవును, నేను లైక్ టచ్ ఏదైతే ఉందో చిన్న రెస్పాన్స్ టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది ఇది. కెమెరా అనేది లాగీగా ఉంటుంది. సో మన ఎప్పుడైనా రన్నింగ్ వెహికల్స్, ఫాస్ట్ వెహికల్స్ ఉండుంటే మనకి లాగీ ఫీల్ వల్ల యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం దాంతో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ మాత్రమే అది క్యాలిక్యులేట్ చేయగలరు వెహికల్ ఎలా తీయాలి. ఓకే ఓకే. సో కెమెరా వల్ల అంటే మనం బ్యాక్ మూవ్ అవుతుంటాం కానీ ఇది ఇక్కడ క్యాప్చర్ అవ్వదు, 2 seconds డిలే అవుతుంది. సో దానివల్ల కరెక్ట్, రైట్, ఐ గాట్ ఇట్. అంటే ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. అంటే రెస్పాన్సివ్గా లేకపోతే దట్ క్యాన్ కాజ్ ఎనీ యాక్సిడెంట్స్ ఆల్సో. మనం బ్యాక్ ఏం లేదనుకుంటాం ఇక్కడ స్క్రీన్లో చూసి, సో బ్యాక్ మూవ్ అవుతాం. సో బ్యాక్ మూవ్ అయ్యాక అక్కడ వెహికల్ సెన్సర్స్ పెట్టి ఇక్కడ సౌండ్ వస్తుంది, బట్ ఇక్కడ ఏం చూపించదు. 2 seconds later you can find a vehicle here. So that is an issue. Okay, and any other con అంటే ఓకే, ఫైన్. సో సర్వీస్ పార్ట్ చెప్పారు, ప్రోస్ కాన్స్ చెప్పారు. సో నౌ ద క్వశ్చన్ ఈజ్ లైక్ మైలేజ్ ఎంత వస్తుంది వెహికల్? ఒక మైలేజ్ ఏమొచ్చి నాకు సిటీలో 6 ఇస్తుంది. సీరియస్లీ? ఎవరైనా చెప్తే బయట నవ్వుతారు. సో మనకి సిటీలో 6 వస్తుంది. మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టం. అది కూడా పెట్రోల్. పెట్రోల్ ఆటోమేటిక్ 6 వస్తుంది ఇన్ ద సిటీ. హైవేస్ లో CVT ట్రాన్స్మిషన్. CVT ట్రాన్స్మిషన్. హైవేలో మనకి 80 నుంచి 100 దాకా క్రూజ్ చేసుకుని వెళ్తూ ఉంటే మనకి 11 to 12 రావచ్చు. ఓకే, డిపెండ్ అపాన్ మన డ్రైవింగ్ స్టైల్ బట్టి. ఓకే, సో మైలేజేషన్ ఈజ్ అన్ ఇష్యూ హియర్ బికాజ్ 6 అంటే అంత 1.5 లీటర్ అయినా ఒక పెట్రోల్ CVT ట్రాన్స్మిషన్ మనకి మరీ అంత తక్కువ అవ్వడం అన్నది లైక్ నాట్ అప్ టు ద మార్క్, బికాజ్ మెనీ కస్టమర్స్ వుడ్ బి డిసప్పాయింటెడ్ విత్ దిస్ మైలేజ్. నాకు తెలిసి ఇది ఇంకోటి ఏంటంటే నేను చాలా విన్నాను, లైక్ MG ఈజ్ ఫేసింగ్ ఇష్యూ విత్ దిస్. అంటే మధ్యలో వెహికల్ ఆగిపోతుందంట. అలాంటిది నేను ఇప్పటికొచ్చి నేను ఫేస్ చేయలేదు. అంటే వెహికల్ బ్రేక్ డౌన్ సడన్గా బ్రేక్ డౌన్ ఇష్యూ ఏం లేదు. అది మన వెహికల్ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. సో నేను అలాంటివి ఫీల్ అవ్వలేదు. అండ్ నాకు మేజర్ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ చాలా డిలే ఉంటుంది. మీరు వినే ఉంటారు ఫస్ట్ గేర్. ఓకే, ఇనిషియల్ పికప్ అయితే తక్కువ ఉంటుంది. అయితే చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఇంకా థర్డ్, ఫోర్త్ గేర్స్ మధ్యలో అయితే నాకు చాలా ఫీల్ బాగుంటుంది. ఓకే, సో మీరు ఇప్పుడు రికమెండ్ చేస్తారా, లైక్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ వాంటింగ్ టు బై MG Hector ఆర్ Hector Plus? ఇప్పుడు కొత్త ఫేస్ షిఫ్ట్ కూడా వచ్చింది, ఇఫ్ యూ మైట్ బి నోయింగ్ దట్. సో మీరు రికమెండ్ చేస్తారా ఈ వెహికల్ పర్చేస్ చేసుకోవడానికి? అంటే నేను రికమెండ్ చేస్తాను అంటే మీకు కంఫర్ట్ కావాలి, రోడ్ ప్రెజెన్స్ కావాలి, ఫ్యూచర్స్ కావాలి, అండ్ మీరు ఫైనాన్షియల్ గా బాగా ఉన్న వాళ్ళైతే మీరు ఈ వెహికల్ అనేది తీసుకోవచ్చు. ఓకే, విత్ 6 మైలేజ్ తో అంటే చాలా కష్టం. అందరూ ఇప్పుడు కావాల్సింది మైలేజ్ మాత్రమే. ఎస్ మీకు కంఫర్ట్ ఇవన్నీ కావాలి, టెక్కీగా గ్యాజెట్ వెహికల్ కావాలంటే ఓకే, ఐ విల్ సజెస్ట్ దిస్ వెహికల్. ఓకే, మీరు ఓన్లీ లాంగ్ డ్రైవ్సే చేస్తారు, మీరు సిటీలో పెద్ద వెహికల్ తీయరిది. ఇంకో యూ హ్యావ్ ఏ ఆల్టర్నేటివ్ లైక్ సబ్ కాంపాక్ట్ వెహికల్ ఆర్ హ్యాచ్ బ్యాక్ అన్నప్పుడు యూ కెన్ ప్రిఫర్ దిస్ ఫర్ ద లాంగ్ డ్రైవ్స్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ MG Hector Plus. సో దాట్ వాస్ ఆల్ అబౌట్ MG Hector. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించినా, నచ్చినట్టు అనిపించినా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కార్ టాక్స్ విత్ శివ గట్రెడ్డి, సైనింగ్ ఆఫ్.